కాకినాడ తుని కొమటి చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ అత్యాచార యత్నం కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న తునిలో బాలికపై నారాయణరావు అత్యాచార యత్నం చేశాడు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చెప్పిన టైంపై అనుమానం ఉందని కుటుంబం ఆరోపిస్తున్నారు. నాన్నను కావాలని ఇలా చేశారంటున్న కూతురు ఆరోపిస్తుంది. వద్దులేమో మనకు న్యాయం జరగదు. వద్దు ఇంకా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దౌర్జన్యాలు, గూండాగిరి, రౌడీయిజం, ఇవన్నీ చాలినట్టు ఇవాళ కొత్తది ఇంకోటి. చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలి పశువులు చేసే స్థాయికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. శామ్ రిజ్వీ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు, ఆయన ఒక సిన్సియర్ అధికారి. ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి. ఇంకా నాకు తెలిసి దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉంది ఆయనకి. అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు. అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ, ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ. అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే, ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు, మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద 1-2 మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది. దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద 1-2 మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది. దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి. ఆయన చివరికి నేను ఈ మంత్రి, ముఖ్యమంత్రి బాధ నాకెందుకని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి. పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు, నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని ఇక మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు. అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది. గతంలో కూడా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఆనాడు కూడా ఇట్లాగే అధికారులు మరి అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేస్తే చివరికి వాళ్ళు జైలుకు పోయినారు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది. ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అపీల్ చేస్తా ఉన్నా, అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే, వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, వాళ్ళ అధికారులు కూడా భయపడుతున్నారు. వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలలో మాకు భాగస్వామ్యం వద్దు, మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది. వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు, ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే, సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాకా, గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని 100 కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే, తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు. చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం. వీళ్ళు నడుపుతున్నది సర్కార్ కాదు, సర్కసు. ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం. 4 పాదాలతో అరాచకత్వం, అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఎంత విచిత్రం అంటే, ఓపెన్గా చెప్తుంది మంత్రి గారి కుమార్తె, ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు, మంత్రి గారి కుమార్తె స్వయంగా. మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు, మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే, మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి, దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు. 2-3 రోజులు తిట్టుకున్నారు ఒకరినొకరు, తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని, వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని, చేతులు కలుపుకొని, ఇద్దరు కలిసి ఏదో మిఠాయిలు పంచుకొని, ఇద్దరు కలిసి ఏదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు ధరుచుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు. ఏం ఉద్ధరించారని ముఖ్యమంత్రి గారికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు. కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది, టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని? మీరు 4 సెట్టింగ్ చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా? నాకు అర్థం కాదు. జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతా, కేవలం ఇంటోళ్ళ పంచాయతా, లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాలు కప్పుకొని స్వీట్లు తినిపించుకోనికే? మేము అడిగేది ఒకటే ఈరోజు, ఇది మాఫియాను మించిన అరాచక పర్వం. ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు? ఏం చేస్తున్నారు అసలు శివధర్ రెడ్డి గారు, ఆయన పోలీస్ బృందం? నేను అడుగుతున్నా, ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే, పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టే పరిస్థితి వస్తే, చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతా ఉన్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రాసెస్లో కొట్లాటలు అవుతుంటే ఏమి ఇక్కడ లేవా? మిగతా వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయా, చచ్చుబడ్డాయా? ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? నీకింత నాకెంత, ఇది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకో చర్చ ఉందా ఈరోజు? ఇంత అరాచకమా? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. మంత్రి గారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది, కొండా సురేఖమ్మ గారి కుమార్తె, తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, వచ్చింది రోహిన్ రెడ్డి, తుపాకీ పెట్టిండు, బెదిరించిండు, మావోడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో, మా ఓఎస్డీ కూడా ఉంటే ఉన్నాడేమో, కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి, బెదిరించిన మాట వాస్తవం. ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? లేదు
బెదిరించింది వాస్తవమే, తుపాకీ వాస్తవమే, కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి, బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ బెదిరించింది అయితే పక్కా కదా. పోలీసోడు చెప్పినా, మంత్రి గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట వాస్తవం, పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం, అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం. మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు? మంత్రి గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మంత్రి గారు స్వయంగా నిందితుడిని కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీసు యొక్క దమ్ములు, మీ పోలీసు యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో? అధికారులు ఈ రకంగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి? శివధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారాన్ని పేరుంది, ప్రూవ్ చేసుకోండి, చేతనైతే ప్రూవ్ చేసుకోండి. ఎస్, తుపాకీతో బెదిరించిన మాట వాస్తవం అని మంత్రి కుమార్తె చెప్తుంది. మీ పోలీస్ రిపోర్ట్ కూడా చెప్తుంది బెదిరించింది ఓఎస్డీ అని మీరు అంటున్నారు. కాదు, బెదిరించింది ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకీతో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి బెదిరించిండని మంత్రి గారి కుమార్తె చెప్తుంది. ఎస్, ఎంక్వైరీ చేయండి. ఇద్దరిని ఎవరిని లోపలేస్తారా వేయండి? రోహిన్ రెడ్డిని వేస్తారా, సుమంత్ని వేస్తారా, ఎవరిని వేస్తారా వేయండి. పోలీసు యొక్క నిజాయితీని రుజువు చేసుకోండి. మీరు కూర్చొని వాటాలు పంచుకుంటే సరిపోతుందా? మీరు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని ఆయన ఈయనకు షాల్వా కప్పి ఈయన ఆయనకు స్వీట్ తినిపించుకొని ఏదో దీపావళికి ఒకరింటికి ఒకటి పోయినట్టు ఇద్దరు కలిసి నిన్నమొన్ననేమో ఇష్టం వచ్చినట్టు తుపాకీతో బెదిరించి, మరి దీపావళి తుపాక నిజం తుపాక కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా, ఇంత కిరాతకంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాటాల కోసం ఇంత దిగజారి రాజకీయాలు చేస్తూ ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు. అమ్మాయి మాట్లాడిన మాటలు. మంచిరేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారి తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూమిలో ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది. ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకున్నాడేంది, మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్? మేము ఇంత అరాచకమా? ఇంకొక మాట, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు. ప్రజలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేదు. ఇక్కడ ఇట్లా రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు. ఇంకో దిక్కేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా, రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు. ఇదేనా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు దేశానికి, రాష్ట్రానికి? ఇంతమంది పెద్ద పెద్ద రౌడీ ముక్కలను వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని స్తంభింపజేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? కేసీఆర్ గారు ముందే చెప్పినారు, వడ్డిచ్చిన విస్తార్ లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార్ చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని. ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. చూడండి ఏం జరుగుతున్నదో, ఎంత అరాచకం జరుగుతున్నది. ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో ఆయన వాలంటరీ తీసుకొని పారిపోయే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక 8-9 ఏళ్ళు సర్వీస్ ఉండంగా ఒక మంచి నిజాయితీ గల అధికారి ఆయన రిజ్వీ గారు. ఇద్దరు ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు, ఇద్దరు పంచాయతీల ఒక ఐఏఎస్ అధికారి బలి. ఇంత అరాచకం. ఇంకా ఘోరం. ఎంత విచిత్రం అనిపిస్తుందంటే మాకు, కేబినెట్ సమావేశంలోనే తిట్టుకుంటున్నారంట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మంత్రి గారి కుమార్తె చెప్తుంది, నా మాట కాదు ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా టెండర్ల తలదూర్చిండు. ఆమె కుల్లా చెప్తున్నది, ఏం సిగ్గుపడతలేదు. మా డిపార్ట్మెంట్ టెండరు అంటే వాళ్ళ ఇంటి పంచాయతీ లెక్కనే ఉంది ఇది. మా డిపార్ట్మెంట్ టెండరు, మేము మా ఓన్కి వేసుకోమని చెప్పినాం. మంత్రి ఫోన్ చేసిండు పొంగులేటి, మీరు టెండర్ వేయొద్దన్నాడు. అయినా మా ఓడు టెండర్ వేసిండు, మా ఓన్కే టెండర్ వచ్చింది. వస్తే ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. ఎండోమెంట్ టెండర్ని తీసుకుపోయి R&Bలో తీసుకుపోయినరు. ఇంత బాహాటంగా టెండర్లు, రిగ్గింగు, బెదిరింపులు, మంత్రులు ఒకరినొకరు బెదిరించుకోవడం, రింగు కావడం, ఇంత నికృష్టమైన వ్యవహారం ఈ దేశంలో ఎప్పుడైనా చూసినామా మనం? డైరెక్ట్గా మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం. నేను అడుగుతా ఉన్నా, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ని అరాచకాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్గా దిగజారి పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో పోలీసులు, ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఏం బిక్తున్నారు?
ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకున్నది ఆ అమ్మాయి. నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన డెక్కన్ సిమెంట్స్ విషయంలో, ఆయన నాకేం తెలియదు అంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచి విచారించరు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి పోలీసులు విచారించాల్సిన అవసరం లేదా? నీ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ విషయంలో అరాచకం జరుగుతుంది, అక్కడ తుపాకీ పెడతారు, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి, ఇదంతా ఓపెన్గా జరుగుతుంది. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించరు? ఎందుకు రోహిన్ రెడ్డిని పోలీసులు విచారించరు? ఎందుకు ఓఎస్డి సుమంత్ను విచారించరు? ఇదేమన్నా మీ ఇంటి వ్యవహారమా, లోపల వ్యవహారమా? ఇంకోటి, ఇప్పుడు రిజ్వీ గారి గురించి కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకు. రిజ్వీ గారు గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు కూడా కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు కోపం మీద వీళ్ళు ఏదో కమిషన్ ఏదో వేసినారు, సిట్టింగ్ జడ్జితో, రిటైర్డ్ జడ్జితో. రిజ్వీ గారు అప్పుడు పాపం వీళ్ళకి సహకరించినట్టున్నారు. చూస్తుంటే ఇవాళ అందుకు కూడా నేను బలిపశువు చేసినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి బద్నాం చేసి మొత్తానికి రిజ్వీ గారిని బలిపశువుగా చేద్దాం మధ్యలో అనుకుంటే, వీళ్ళేం తప్పు లేదు అని ఆయన చెప్పినట్టున్నాడు. అందుకే ఇవాళ రిజ్వీ గారి మీద పగబట్టి జూపల్లి కృష్ణారావు అనే ఒక మంత్రి ఉత్తరం రాసి ఆయన మీద అక్రమార్కుడు, ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి. అంటే వీళ్ళ వాటాలో పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు, గాడిది గుడ్డు లేదు, ఏది లేదు. ప్రజలు లేరు, పాలన లేదు, ఏది లేదు. మొత్తం దందాలు, చందాలు, మూటలు, వాటాలు, ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు. ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్లోనే కాదు, రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు. ఇంత అరాచకమా, ఇంత కిరాతకమా, ఇంత నీచమా, ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు. పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. 100 రోజుల్లో అన్ని ఇస్తున్నాడు, వీని బొంద వీడేమి ఇవ్వలేదు, వీని ఓడగొట్టాలా, బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు, మొత్తం రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు, వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. 420 హామీలు గంగలో పోయినాయి, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి, పరిపాలన ఎక్కడో పోయింది, ప్రజలు ఎక్కడో పోయినారు. మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుళ్ళిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం. మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం, తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ 1 చేశాం, సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో. వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు, అగ్రికల్చర్ పోయింది, ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి. మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను నిజంగా కూడా నా జీవితంలో నాకు 49 ఏళ్ళు, నేను రాజకీయాలని దగ్గర నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా. మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి, ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం, చివరికి మంత్రి గారే ఆ నిందితుడిని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో 40 ఏళ్ళలో నేనే చూడలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు, మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు. ఇంకోటి, సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రోహిన్ రెడ్డి, తెల్లారు లేస్తే ఆయన షాడోలాగా ఆయన వెంబడి తిరుగుతుంటాడు. సినిమా ఇండస్ట్రీ ఆయనే చూస్తాడు, మొత్తం సినిమా మంత్రి అట ఆయన పరోక్షంగా. ఆయన మరి తుపాకీ తెచ్చిండు, బెదిరించిండు అంటే ఒక్క పోలీసుడు, డీజీపీ కావచ్చు, ఐజీ కావచ్చు, ఒక్కరికి రేషం లేదా? ఒక్కరికి కనీసం ఇది పట్టనట్టే ఉంటున్నారు. ఒక్కరికి కూడా కనీసం ఈ విషయంలో బాధ అనిపించట్లేదా? మేము మొత్తం పోలీస్ శాఖను అనట్లేదు, అందులో కూడా చాలామంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వీళ్ళ అరాచకాలకు మీరు బలి కావద్దు. నేను మొత్తం ప్రభుత్వ అధికారులు అనట్లేదు, మొత్తం ఐఏఎస్లను ఐపీఎస్లు అనట్లేదు. 99% మంచోళ్ళే ఉన్నారు, 1-2% ఉంటారు. ఇవాళ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి ఈ దుర్మార్గానికి తాబేదారులుగా వ్యవహారం చేస్తున్నారో వాళ్ళని నేను అంటున్నా తప్ప అందరిని అనడం లేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, అసలు ఆ డెక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించిండ్రా? స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా? నీ తలకు తుపాకీ ఎవడు పెట్టిండు? రోహిన్ రెడ్డి పెట్టిండా, ఓఎస్డి సుమంత్ పెట్టిండా? అడిగినరా? ఎందుకు అడుగుతలేరు? ఏమొచ్చింది మీకు అడ్డం? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచిండ్రా? ఎవరిని పిలవలేదు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరిపుతలేడు, పలుకే బంగారం ఆయన అన్నట్టు మాట్లాడతలేడు. అంటే ఆయన మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు అనుకుంటుండే ఏందో మరి. మొత్తం ఆయన మీద ఆరోపణలు వస్తుంటే నిజంగా చెప్తున్నా, ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చినావు అన్నాక నీకేమైనా సిగ్గుంటే, నీకేమైనా ఇజ్జత్ ఉంటే, రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడే తప్పని చెప్పాలి, లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఇట్లాంటి పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు నేను. ఏది చేత కాదు, పరిపాలన చేత కాదు, సంక్షేమము చేత కాదు, మంత్రులను నియంత్రించే చేత కాదు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు. అందుకే నేను అనేది,
ఈ సెటిల్మెంట్ల ముఖ్యమంత్రి, ఈ దావూద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు. తప్పకుండా నేను జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అరాచకానికి అడ్డుకట్ట వేసే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రజాస్వామ్యంలో. ఎస్, వీళ్ళ బరితెగింపుకు, వీళ్ళ విశృంఖలత్వానికి, వీళ్ళ అవినీతి ఏదైతే ఇవాళ పతాక స్థాయికి చేరిందో దీన్ని తప్పకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత ప్రజలే తీసుకోవాలి. మేము కొట్లాడతాం. బీజేపీ ఎట్లాగో అమ్ముడుపోయింది వీళ్ళకి, ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుపుతున్నాయి. ఇక్కడ అందరికీ తెలుసు అది. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. ఇది అక్షర సత్యం. నేను అడుగుతున్నా, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి? ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు వస్తలేవు? సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చిండ్రు కదా, రమ్మను, ఎంక్వైరీ చేయమనండి, సువమోటోగా తీసుకోమనండి. ఇవేవి కనబడవు. అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు, ఇంకెవడి వల్ల కాదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప ఈ విశృంఖల, ఈ దుర్మార్గ ముఠాలకు, ఈ అరాచక పర్వాలకు తెరదించాలి అంటే ప్రజల చేతుల్లో నా శక్తి ఉంది. ఇంకా చాలా సమాచారం వస్తుంది మాకు కూడా. అసలు పంచాయతీ మంచిరేవులలో 35 ఎకరాలకు పంచాయతీ అట్టిది అసలు పంచాయతీ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు 20 ఎకరాలు తీసుకున్నాడట, ముంగట 15 ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట. మొత్తం నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అందులోకెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్కి వెళ్ళి రోడీ అన్నట. దాని గురించి జపాన్కి వెళ్ళి ఆయన ఫోన్లు, వీళ్ళు ఇక్కడ లొల్లి రోడ్ల మీద. ఇక అట్లాంటి వ్యవహారం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇవన్నీ బయట పెడతాం, ఏది కూడా వదిలిపెట్టం. ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా, నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు, నువ్వు సర్వే నెంబర్ 83లో ఏం చేయబోతున్నావో తెలుసు, మాకు అంతా సమాచారం ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్టా రాసుకుంటున్నాం. శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో ఆనాడు శ్రీకృష్ణుడు, ఆ టైపులో మీకు కూడా తప్పదు. తప్పులు ఏవైతే చేస్తున్నారో అన్ని ప్రజలు లెక్క కడుతున్నారు, ప్రజలే మీకు శిక్ష వేస్తారు. మాకు అన్నీ కూడా సమాచారం అందుతూ ఉంది ఎప్పటికప్పుడు. మేము అధికారులకు కూడా మళ్ళొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ అరాచకంలో మీరు పాలు పంచుకోకండి. ఇక్కడ జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి, ఆయన కొడుకు, ఈయన అల్లుడు, వాళ్ళ బాధల మీరు పోయి మీరు అనవసరంగా మీరు బలిపశువులు కాకండి. రోహిన్ రెడ్డి సుమంత్ పంచాయతీలో పారిశ్రామికవేత్తలు ఎవరైతే నలిగిపోతున్నారో పారిశ్రామికవేత్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే మీరు కూడా తప్పకుండా మాట్లాడాలి, మీరు కూడా బయటికి రావాలి. అందుకే భారత రాష్ట్రం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోలీస్ యంత్రాంగం స్పందించాలి, ఏం జరిగిందో చెప్పాలి, తుపాకీ తెచ్చిందేవడో చెప్పాలి, తెచ్చిన తుపాకీ రాముడేవాడు, రోహిన్ రెడ్డా, సుమంత తెలవాలి, ఇచ్చినోడేవాడు అది కూడా తెలవాలి. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇవన్నీ విషయాలు పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి. మీరు కనుక దాచే ప్రయత్నం చేస్తే మా గవర్నమెంట్ 2 ఏళ్లలో వస్తుంది, ప్రతిదాన్ని తవ్వి తీస్తాం. మేము కూడా ఖచ్చితంగా ప్రతిదానికి మిమ్మల్ని ఎవరెవరైతే అధికారులు రిటైర్మెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ బాధ్యత వహించే విధంగా చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఈ విషయం మర్చిపోవద్దు, దయచేసి అరాచకత్వానికి అండగా నిలవద్దు. అధికారులకు కూడా చెప్తూ తప్పకుండా అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలో మీడియా కూడా ఎప్పటికప్పుడు బయట పెట్టాలని, ఈ అరాచక పర్వానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని మీడియాను కూడా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణ ఏముంది? కొండా సురేఖ కూతురు చేసింది ఆరోపణ. నేనేం చేసిన? ఆమె చెప్పింది నేను ఉటంకించిన. బయటకు వచ్చి చెప్పానండి, ఆమె మీడియా ముందు మాట్లాడింది కరెక్టా కాదా? కొండా సురేఖమ్మ కూతురు చెప్పిన మాట ఏం చెప్పింది? ఆమె తుపాకీ పంపింది రేవంత్ రెడ్డి అని చెప్పింది, అది తప్ప. రోహిన్ రెడ్డి తుపాకీ తలకు పెట్టిండని చెప్పింది, తప్ప. పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు? కాదు రోహిన్ రెడ్డి పెట్టలేదు తుపాకీ, సుమంత్ అనేటోడు పెట్టిండు అంటుండ్రు. తుపాకీ పంపింది కొండమురళి అంటుంది. రెండిట్లో ఏదో ఒకటి నిజం కావాలి కదా. రెండిట్లో ఏదో ఒకటి నిజం అయితే మరి మధ్య పిసిసి ప్రెసిడెంటు వాళ్ళ ఇంటి పంచాయతీ ఇదేమన్నా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కొంపల పంచాయతీ. అదే సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది ముఖ్యమంత్రిలని ఏం చెప్తున్నా. ఏం సర్దుబాటు ఇంతకీ? అంటే మా వాటా మీ వాటా కుదిరింది. చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది, నేను చూస్తాను, నవ్వుకున్నది. ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం వల్లే అంట. అంటే వాడు దోచుకున్నది బాగానే ఉంది, ఇప్పుడు తుపాకీ పంపింది బాగానే ఉంది, పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది, కానీ పోలీసు వాడు దొంగింటికి పోతే మాత్రం తప్పైందంట. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి
దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్ల జరిగిందంటే ఇదంతా. అంటే ఎంత చండాలం, ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం, ఈ పరిపాలన. ప్రజలు మొహం మీద ఉంచిన చివరి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా? ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకిచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయన తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాల్లో పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో? థ్యాంక్ యూ. చూద్దాం, నవంబర్ 14 రోజు మాట్లాడదాం. నవంబర్ 14 రోజు అన్నీ మాట్లాడదాం. ఎవరు చెప్తే ఏం జరుగుతుంది, తర్వాత ఎవరి జాతకాలు ఎట్లుండబోతున్నాయి, ఎవరు ఎక్కడుండబోతున్నారు, 14 నవంబర్ రోజు మాట్లాడదాం. ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన ముఠా, ఆయన దండుపాలెం బ్యాచ్, వాళ్ళ యొక్క అరాచకాల గురించే ప్రెస్ మీట్ పెట్టిన. రాజకీయాలు, మిగతా విషయాలు, ఎన్నికలు మంచిగా సావధానంగా మళ్ళీ మాట్లాడుకోవడానికి బోలెడు సందర్భం ఉన్నదే చెప్పిండు. ఖార్గే గారు పెద్ద మనిషి, ధన్యవాదాలు. వారు గుర్తించినందుకు హృదయపూర్వకంగా వారికి మా అభినందనలు. ఇలాంటి దావుద్ ఇబ్రాహీం తమ్ముడికి నువ్వు సీట్ ఇస్తేవి, ఇచ్చి కూర్చోబెట్టి తర్వాత నువ్వు మరి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏడికెళ్ళి వస్తుంది? నెక్స్ట్ ఇట్లే ఉంటుంది. ఇలా ఇందిరమ రాజ్యం లేదు, ఇక్కడ మాఫియా రాజ్యం నడుస్తుంది. ఈ మాఫియా రాజ్యంలో మళ్ళీ మాఫియా రాజ్యంతో తిరిగి అధికారంలోకి వస్తామని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది అయ్యే పని కాదు. ఖార్గే గారు పెద్ద మనిషి, దాదాపు 87-88 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, చాలా అనుభవం ఉన్న పెద్ద మనిషి. వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు. వాస్తవాన్ని గుర్తించినందుకు, గుర్తెరిగినందుకు, అంగీకరించినందుకు. ఎక్కడ నేనేమంటున్నా భాయ్ సాబ్, ముఖ్యమంత్రి ఇంటెన్కనే తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు. గట్కేశారు, పిట్కేశారు, ఏం పాడైందల్లా. ముఖ్యమంత్రి ఇంటెన్క సెటిల్మెంట్లు అవుతున్నాయి, తుపాకులు నెత్తులకు పెడుతుర్రు. ఇక దాని గురించి దిక్కులేదా అంటే నువ్వు గట్కేసర్లు అయింది, పిట్కేసర్లు అయింది. ఏం చేద్దాం? రాష్ట్రం మొత్తంలో డే లైట్ రాబరీలు అవుతున్నాయి. చందానగర్లో మొన్న జ్యువెలరీ షాప్ మీద పడి డే లైట్, అక్కడ డే లైట్ రాబరీలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఇంటెన్క కూడా డే లైట్ సెటిల్మెంట్లు అవుతున్నాయి. గంతే తేడా, ఏం లేదు. ఆడ చిన్న దొంగలు, ఇక్కడ పెద్ద దొంగలు, అంతే కదా, ఏమున్నది? థ్యాంక్ యూ. చాలా బాధాకరంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని, రాష్ట్ర ప్రతిష్టని నడి బజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు. ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటికి ఎట్లా వచ్చింది? వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు ఇనలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు. ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మీడియాతో మాట్లాడుతూ
అసలైంది మంత్రుల మధ్య కమిషన్ కొట్లాట జరుగుతుందని, అయితే మాట వింటలేరని ఐఏఎస్ ని మధ్యలో బలిపశువు చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే కేబినెట్ సెక్రటరీ స్థాయి చేరుకునే అధికారిని వాలంటరీ రిటైర్మెంట్ చేయించారు. ఇది అసలు సీఎం అల్లుడు అలాగే మంత్రి కొడుకు మధ్య టెండర్ పంచాయతీ నడిచిందని, దీనివల్లే ఎవరైతే ఐఏఎస్ అధికారి రిజ్వీ ఉన్నారో తను రాజీనామా చేయాల్సి వచ్చిందని కూడా కేటీఆర్ చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు బయట పెట్టాలి. అసలు ఎవరి మధ్య ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పాలనలో కూడా మన గన్ కల్చర్ నడుస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్డేట్స్ ఏంటి? మొత్తం కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం కాదు మాఫియా రాజ్యం నడుస్తుందనేది కూడా కేటీఆర్ దుయ్యబెట్టారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ప్రతి ఒక్కటి కూడా క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లను లోపాలను ఎత్తి చూపితే బీఆర్ఎస్ కలిసి వస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. అందులో భాగంగా మొదటి నుంచి కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలను, కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నటువంటి బీఆర్ఎస్ అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కలిసి వస్తుందనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ యొక్క నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది అనే అంశం పైన కులంకుశంగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రెస్ మీట్లో కూడా అగ్రెసివ్గా ప్రెస్ మీట్లోకి ముందుకెళ్తుంది బీఆర్ఎస్. ఎందుకంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ముఖ్యంగా మొన్నటి వరకు జరిగినటువంటి అంశం ఏదైతే కొండ సురేఖ ఓఎస్జీ ఉన్నాడో సుమంత్, ఆ సుమంత్ వ్యవహారము, అదేవిధంగా డక్కన్ సిమెంట్ వాళ్ళని ఈ యొక్క గన్ పెట్టి బెదిరించే అంశం, ఇవన్నిటిని కూడా తీసుకెళ్తున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, తన సోదరుల పైన సాక్షాత్తు మంత్రి తనయ సుష్మిత, కొండ సురేఖ తనయ చేసినటువంటి కామెంట్స్ను కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడు బయట పెట్టడం, కాంగ్రెస్లో ఉన్నటువంటి అవినీతిని బయటకు తీసుకెళ్లడం ద్వారా బీఆర్ఎస్కు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. ఏ ప్రెస్ మీట్లైనా ఎక్కడ ఏ సభ జరిగినా కానీ బీఆర్ఎస్ నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలపైనే టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కొండ వివాదం అనేది పెద్ద ఎత్తున అగ్నికి ఆజ్యం పోసినట్టు బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మొత్తానికి కొండ సురేఖ తనయ కొండ సుష్మిత పెద్ద ఎత్తున సంచలన కామెంట్ చేశారు. అసలు గన్ కల్చరు తీసుకొచ్చింది, గన్నును బట్టి బెదిరించింది. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి పిలిస్తేనే సుమంత్ అక్కడికి వెళ్ళాడు. సుమంత్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ యొక్క బెదిరింపులు జరిగింది. మరి రోహిన్ రెడ్డి కార్యాలయంలో ఇదంతా జరిగింది కదా, మరి రోహిన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు, రోహిన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించరు? కేవలము బడుగు బలహీన వర్గాలైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖనే టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి తమ్ముళ్ళ పైన కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అసలు వాళ్ళకు సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైతే వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వవలసిన అవసరం ఏంటి అనేది కూడా కొండ సుష్మిత కామెంట్ చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అసలు మొత్తానికి గన్ కల్చర్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, మొత్తం తుపాకులతో బెదిరిస్తుంది, మాఫియా నడుపుతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అని బెదిరింపుల రాజ్యం తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం అవినీతి కుంభకోణము ఇదంతా కూడా రాజ్యం వెళ్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రిజ్వీ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో అతను కూడా వీఆర్ఎస్ స్థాయికి తీసుకోవడానికి వెళ్ళడానికి కారణం కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు వేధించడం వల్లనే, అవినీతిని ప్రోత్సహించడం వల్లనే. ముఖ్యంగా ముఖ్యమంత్రి అల్లుడికున్న అదేవిధంగా మంత్రి కొడుకు ఈ యొక్క ఎక్సైజ్ టెండర్లో వచ్చినటువంటి ఈ వివాదం వల్లనే రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవలసి వస్తుంది. ఇదంతా కూడా కారణము మొత్తము ప్రభుత్వములో పూర్తిగా అవినీతి జరుగుతుంది, అవినీతి పేరుకపోయింది. ఎవరికి వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ఐఏఎస్లను అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్లను కూడా అవినీతికి పురిగొల్పుతున్నారు. ఇప్పటికైనా మంత్రుల మాట కానీ అదేవిధంగా ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యుల మాట కానీ ఎవరు విన్నా కానీ వాళ్ళు మళ్ళీ కూడా
ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారులు. అవినీతిని అయితే ఎంకరేజ్ చేయకూడదు, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం అనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఈ అన్ని అంశాలను కూడా బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు బూస్టప్ ఇస్తుంది. ఎందుకంటే ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి లోపాలనే ఆయుధంగా మలుచుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ ఈరోజు ప్రెస్ మీట్లో మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి మాఫియాని కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రుల మధ్య కొట్లాట కానీ, అదేవిధంగా ఐఏఎస్లు మంత్రుల మధ్య గ్యాప్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. తాడేపల్లి నుంచి మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అమ్ముతా ఉన్నారు ఈ కల్తీ మద్యాన్ని. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోల. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. ఇక్కడే సరే మొలకల చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్ళు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకి
వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు. ఆ ఫోటోలు ఒకసారి చూపించామో, మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి. ఇది తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు. నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా. చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజ గీజ కూడా చేసి కూడా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు ఆయనకి సంబంధించి. ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్. ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి, బాటిళ్ళు, స్టాంపులు, దాన్ని ఏమంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం, దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ ప్యాక్ చేయడం, ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ఫిషర్ చూడు, బాటిళ్ళన్నీ కూడా మళ్ళీ బ్యాగ్స్ కూడా, ఇవన్నీ రకరకాల బ్రాండ్స్. ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో అక్కడ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి. ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా. ఇది ఇబ్రహీంపట్నంలో, సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యాక్టరీ, ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు, దొరికిన మెటీరియలు, దొరికిన మిగతాటివన్నీ చూడండి. బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ అంట, ఇంకోటి ఏదో ఇంకా అతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో. తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గా అన్ని బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇది మంజీరాకు సంబంధించినట్లు. కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు, క్యాన్లల్లో ఉన్న స్పిరిట్. కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ సెటప్, ఇది వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వాళ్ళకు సంబంధించిన షాపులు, వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్. ఆ పేరు కూడా బాగా పెట్టారు. ఒక నాగేశ్వరరావు గారి పేరు పెడతారు, ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు. కానీ ఇది పరవాడలో, ఇది అనకాపల్లి జిల్లా పరవాడలో, అక్కడ ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ. చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు, మళ్ళీ ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటికి రాకూడదు. సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా, ఇదే మాదిరిగానే స్టిక్కర్లు, ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, మ్యానుఫ్యాక్చరింగు, అందులో ఒక చోట కూడా కాదు. ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నము, దానికన్నా ముందు తంబళ్ళపల్లె, దానికి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ. ఇక్కడ పరవాడలో చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే నిక్లం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు. కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటిళ్ళు, నకిలీ మద్యం మిషను, అంత మిషన్ కూడా కనపడుతూ ఉంది. బాటిళ్ళు, దానికి సంబంధించిన కాటన్లు, బాటిళ్ళు, అన్ని లేబుళ్ళు, మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు. ఇది పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో, ఇది ఏలూరులో, ఇది రేపల్లెలో,
ఇది నెల్లూరులో సరే అంతేనా? ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు, ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఇల్లీగల్ షాపుల్లో, లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ళ బెల్ట్ షాపుల్లో, వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతా ఉన్నారు. నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్గా, మెటిక్యులస్గా, ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. ఆఫ్ కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. దీని నుంచి డైవర్ట్ చేయడానికి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళే అధికారంలో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు? చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు ఎన్ని? ఎందుకంటే అలవాటైన పద్ధతే ఇది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే, మళ్ళీ నెపాన్ని నెట్టేది, వేరే వారి మీద నెట్టేది ఆయనే, దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియాని. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే మోడస్ ఆపరండి. చంద్రబాబు నేరాలు చేస్తాడు, అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠ ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది. ఎదుటి వారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు. ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు. నిజంగా కొన్ని కామన్ సెన్సికల్గా అనిపించే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన, ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబళ్లపల్లెలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈయన పేరు జయచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామ్ ఇస్తూ ఉన్నాడు. పోటీ చేసిన వ్యక్తి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు. జయచంద్రారెడ్డి పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, ఆయన జనార్దన్ రావు. ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ
చక్కగా పోజులిస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి. ఇదంతా ఒకంతా మాఫియా. ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం, బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడో. సరే, నేను అడుగుతా ఉన్నాను, ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించిన. ఈయన సురేంద్ర నాయుడు, ఆయన ఆయన జనార్దన్ రావు, ఈయన జయచంద్రారెడ్డి. సరే, కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది, ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు, TV5 బాగా తాళం వేస్తుంది. అంతే హాట్లైన్ కదా అందరిది. అందరూ ఎల్లో మీడియా అంటే దొంగల ముఠ అని అందరూ భాగస్వామ్యులు కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం జరుగుతున్నాడు అని. జనార్దన్ విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడు అంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో, పత్రికల్లో, టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు. దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్ రావు 2.5 సంవత్సరాల కిందటి నుంచి ఈ వ్యవహారం జరుగుతోందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం. సరే, అంతటితో అయిపోలా. ఒకవైపున ఇది చేస్తూ ఉండగానే మరోవైపున తంబళ్ళపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్, ఎవడైతే తంబళ్ళపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి, ఆయన మీద ఒక బ్రాండింగ్. ఏమని? ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఇదొక బ్రాండింగ్. మళ్ళా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మళ్ళా తానా తందాన టప్ప మళ్ళా వేయడం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్గా. సరే, ఇంకా కాస్త ముందుకు పోయినారు. మళ్ళీ ఇంకా కాస్త ముందుకు పోయేమన్నారు. అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరితికి అంతటితో ఆగిపోలా. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్, ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను IVRSలో చూయించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికొన్ని వక్రీకరణలు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం. ఇంతటితో కూడా ఆగిపోలా. ABN, ఈనాడు, TV5 వాళ్ళ రంగప్రవేశం చేసినారు. జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి అవి చూపించడం మొదలుపెట్టారు.